మూసీ నది ఒడ్డున చిత్తడి నేలలో పేరుకుపోయిన దోమల బెడద నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు జీహెచ్ఎంసీ సరికొత్త ఆపరేషన్ మొదలుపెట్టింది. ఇకపై మనుషులు వెళ్లలేని ప్రాంతాల్లో దోమల నివారణకు జీహెచ్ఎంసీ అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తోంది. దోమలు ఎక్కువగా వృద్ధి చెందుతోన్న ప్రాంతాలను గుర్తించి డ్రోన్ల ద్వారా ప్రత్యేక మందును పిచికారీ చేస్తూ దోమల వ్యాప్తిని మూలాల నుంచి అరికట్టే చర్యలు చేపట్టింది. ఇప్పటికే అత్తాపూర్లో ఈ ప్రత్యేక డ్రోన్ ఆపరేషన్ ప్రారంభించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నగరంలోని మూసీ పరివాహక ప్రాంతాలు ముఖ్యంగా అత్తాపూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దోమల బెడద ఎక్కువగా ఉండడంతో జీహెచ్ఎంసీ ఇక్కడ దోమల నివారణకు అయితే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే సాధారణ పద్ధతుల కంటే భిన్నంగా కూడా ఎప్పటిలాగా కాకుండా ఈసారి అయితే అత్యాధునిక డ్రోన్ల సాయంతో దోమల నివారణ మందునైతే పిచికారీ చేసే ప్రక్రియను అధికారులైతే ముమ్మరం చేశారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది వెళ్లడం, కష్టతరమైన చిత్తడి నెలలు కావచ్చు, పొదలు ఎక్కువగా ఉంటాయి కొన్ని చోట్ల. మూసీ నది ఒడ్డున పేరుకుపోయిన వ్యర్థాల ప్రాంతాల్లో కూడా ఈ డ్రోన్ల సాయంతో మందునైతే పిచికారీ చేస్తున్నారు. దోమల మందిని మనుషులు వెళ్ళలేని ప్రాంతాల్లో కూడా డ్రోన్లు సులువుగా చేరుకొని దోమల లార్వాలు వృద్ధి చెందే చోట కూడా మందులను సమర్థవంతంగా పిచికారీ చేస్తాయి డ్రోన్లు. అయితే ఈ డ్రోన్లు తక్కువ సమయంలోనే ఎక్కువ విస్తీర్ణంలో మందును చల్లగలవు. అదేవిధంగా దీనివల్ల దోమల సంతతిని కూడా ప్రారంభ దశలోనే అరికట్టడం అయితే సాధ్యమవుతుంది. గత కొంతకాలంగా కూడా అత్తాపూర్, రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు దోమల సమస్యతో అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మూసీ నది ప్రవాహం తక్కువగా ఉన్నా కూడా కొన్ని చోట్ల నీరు నిలిచిపోవడము, ఆ నీటిలో దోమలు గుడ్లు పెట్టడం వల్ల కూడా వ్యాధులు ప్రబలే ప్రమాదం కూడా ఉంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అత్యాధునిక సాంకేతికతను వాడుతూ దోమలు నియంత్రించాలని కూడా జీహెచ్ఎంసీ అయితే నిర్ణయం తీసుకుంది. ప్రజల ఆరోగ్యం బాధ్యత అని సాంప్రదాయ పద్ధతులతో పాటు డ్రోన్ల వంటి ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల కూడా ఫలితాలు త్వరగా ఉంటాయని కూడా నమ్ముతున్నామని కూడా అధికారులతో చెప్పడం జరిగింది. దోమల నివారణకు అత్తాపూర్లో చేపట్టిన ఈ ప్రత్యేక డ్రైవ్ రాబోయే రోజుల్లో కూడా మరికొన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని కూడా తెలిపారు జీహెచ్ఎంసీ అధికారులు. అయితే దోమల నివారణకు అధికారులు చేస్తున్న కృషికి కూడా స్థానికులు కూడా సహకరించాలని తెలిపారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడము, అదేవిధంగా పాత టైర్లు, కుండీలు కావచ్చు, ఇతర అంటే చాలా వరకు పాత్రల్లో కొన్ని చోట్ల నీరు కూడా నిల్వ ఉంటాయి, వాటిని వెంటనే తొలగించాలని కూడా తెలిపారు. మురుగు కాలువలు మూసుకుపోకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ డ్రోన్ పిచికారీ ప్రక్రియతో అత్తాపూర్ వాసులు దోమల బెడద నుంచి కొంత ఉపశమనం పొందుతారని కూడా స్థానిక ప్రజలైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా ఈ కొత్త తరహా ఆలోచనలు అయితే కొంతవరకు దోమల బెడద తగ్గిస్తుందని కూడా అత్తాపూర్ వాసులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక చూడాలి మరికొన్ని రోజుల్లో ఈ ఫలితాన్ని బట్టి కూడా, ఇప్పుడు వచ్చిన ఫలితాన్ని బట్టి కూడా తదుపరి రోజుల్లో కూడా చాలా చోట్ల మిగతా కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ దోమల నివారణ కోసం ఈ డ్రోన్ల ద్వారా మందుని పిచికారీ చేసే అవకాశాలు ఉంటాయని కూడా అధికారులు తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.